ఫ్రెండ్స్, మీకు అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రామలక్ష్మి శౌర్య ఇద్దరు పోలీస్ స్టేషన్లో అస్మితని కట్టేసి మరి లాకప్లో పెట్టి కుమ్మేస్తూ ఉంటారు. ఆ దెబ్బలను తాళలేక నేను నిజం చెప్పేస్తా అని అస్మిత అరుస్తూ ఉంటుంది. ఆ నిజం చెప్పు అని రామలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది. అసలు నేను చిన్ని ఆంటీనే కాదు, నాకు డ్రగ్స్తో ఎలాంటి సంబంధము లేదు, నేను అస్మితని అని అస్మిత నిజం చెబుతూ ఉంటుంది. అసలు నువ్వు ఎందుకు ఇలా జెండే ఆంటీలా వేషం వేసుకున్నావు అని రామలక్ష్మి శౌర్య ఇంకా పోలీస్ లాగానే నిలదీస్తూ ఉంటారు. ఎందుకంటే నేను ఒక అతన్ని శౌర్య అని అతన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. అతను నన్ను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అందుకే నేను శౌర్యని సొంతం చేసుకోవడానికి జెండే ఆంటీలాగా అతన్ని దక్కించుకోవటం కోసం, నా ప్రేమని సఫలం చేసుకోవడం కోసం జెండే ఆంటీలా వెళ్ళాను అని అస్మిత నిజం చెప్పేస్తుంది. దాంతో రామలక్ష్మి శౌర్య వాళ్ళ గెటప్స్ని పక్కకు పెట్టేసి అస్మితకి కనిపిస్తూ ఉంటారు. అప్పుడు అస్మిత వాళ్ళ అమ్మ నాన్న అక్కడికి వస్తారు. అంతకు ముందుగానే రామలక్ష్మి అస్మిత వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఉంటుంది. మళ్ళీ ఎందుకు ఇలా వచ్చావు అని అస్మిత వాళ్ళ అమ్మ నాన్న రామలక్ష్మిని నిలదీస్తూ ఉంటే, మీ కూతురు ఏం చేస్తుందో మీ కళ్ళు తెరిపించడానికి నేను మీ దగ్గరికి వచ్చాను, కావాలంటే నాతో రండి అని ప్లాన్ ప్రకారమే రామలక్ష్మి వాళ్ళని ఇక్కడికి తీసుకుని వచ్చి ఉంటుంది. చూసారా మీ కూతురు ఎలా వేషం వేసుకుందో అని రామ శౌర్య ఇద్దరు అస్మిత వాళ్ళ అమ్మ నాన్నని జెండే ఆంటీలాగా వెళ్ళిన వేషంలో మొత్తం కూడా నిజం బయట పెట్టేస్తూ ఉంటారు. దాంతో అస్మిత వాళ్ళ నాన్నకి చాలా కోపం వస్తుంది. నాకు అప్పుడు చెడబుట్టావే అతను తిడుతూ ఉంటాడు. అసలు నేను అస్మితని ప్రేమించలేదు, నేను రామలక్ష్మిని పెళ్లి చేసేసుకున్నాను. ఇప్పుడు నేను రామలక్ష్మిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నన్ను ఎక్కించడం కోసం మీ కూతురు చూడండి ఎలా చేసిందో. దీనిని ప్రేమ అంటారా, లేకుంటే పైశాచికత్వం అంటారా? మీరే నిలదీయండి మీ కూతుర్ని అని శౌర్య అంటాడు. అసలు ఎందుకే నువ్వు ఇలా నా కడుపున చెడబుట్టావు అని అతను నిలదీస్తూ ఉంటే ఒక్కసారి గుండెపోటుతో కుప్పకూలిపోతూ ఉంటాడు. అయ్యో సార్ సార్ అని రామలక్ష్మి శౌర్య ఇంకోవైపు అస్మిత కంగారు పడిపోతూ కుప్పకూలిపోయి వాళ్ళ నాన్న దగ్గరికి అస్మిత ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది. మరి వాళ్ళ నాన్నని కాపాడుకుంటుందా?